జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చేరుకుంటున్నారు పోలింగ్ అధికారులు. పోలింగ్ స్టేషన్ల వారీగా ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎక్కడికక్కడ పోలింగ్ సామాగ్రిని అందిస్తున్నారు. ఒక ఈవీఎం, 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ తో పాటు ఇతర సామాగ్రి అందజేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి అటు పోలింగ్ అధికారులందరూ కూడా చేరుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. బైపోల్ కి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి అటు పోలింగ్ అధికారులందరూ కూడా చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇక ఎక్కడికక్కడ పోలింగ్ సామాగ్రిని కూడా అందించబోతున్నారు. ఒక ఈవీఎం, అలాగే 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ తో పాటు ఇతర సామాగ్రిని కూడా అందజేస్తున్నారు. సో పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చేరుకున్నారు పోలింగ్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, పోలింగ్ స్టేషన్ల వారీగా కూడా ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్, ఈవీఎంల పంపిణీ దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 38 రూట్స్లో ఈవీఎంకి సంబంధించినటువంటి మెషిను, సామాగ్రి, వీవీప్యాడ్, దాంతోపాటు ఇతర సామాగ్రి మొత్తం కూడా పోలింగ్ స్టేషన్లకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. డిఆర్సీ సెంటర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి డిఆర్సీ సెంటర్ నుంచి మొత్తం సామాగ్రిని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఇవన్నీ బస్సులు ఈవీఎంకి సంబంధించినటువంటి మెషిన్లు, దాంతోపాటు వీవీప్యాడ్లు, బ్యాలెట్ యూనిట్లు అన్నీ కూడా తరలించేందుకు ఉపయోగిస్తున్నటువంటి బస్సులు మనం ప్రతి బస్సు మీద చూడొచ్చు. బ్యానర్లు ఏర్పాటు చేశారు, రూట్ నంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇందులో చాలా మంది ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఆఫీసర్లు తరలి వెళ్తున్నారు కాబట్టి ప్రతి బస్సులో కూడా ఒక పోలీసుకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ని కూడా పెట్టడం జరిగింది. మొత్తము 38 రూట్స్లో ఈ సామాగ్రి మొత్తం కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం రేపు ఉదయం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ సాయంత్రం 5 గంటలు లేదా 6 గంటల లోపు పూర్తి స్థాయి సామాగ్రి మొత్తం కూడా పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలి అనేది అధికారులు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సామాగ్రి తీసుకువెళ్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. జనాలు అందరూ కూడా ఇటువైపే చూస్తున్నారు. సో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, ఎట్లాంటి అవకతవకలు, ఎట్లాంటి ఆరోపణలు రాకుండా పూర్తి స్థాయిలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే 2 దఫాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం జూబ్లీహిల్స్ బైపోల్లో మొత్తము ఉపయోగిస్తున్నటువంటి పోలింగ్ స్టేషన్స్ గమనిస్తే 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు 139 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అంటే 139 బిల్డింగ్స్లో దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉంటే అందులో మేల్ ఓటర్లు 2,08,561 మంది మేల్ ఓటర్స్ ఉంటే 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతర అంటే ట్రాన్స్జెండర్కి సంబంధించి లేదా ఇతర వాళ్ళు దాదాపుగా 25 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇంతమంది ఓటర్లు ఓటు వేసేందుకు వస్తారు. దాంతోపాటు జూబ్లీహిల్స్కి సంబంధించి ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి, లేని ఓట్లు కూడా సృష్టించారు అనేది అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి
వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు పారామిలిటరీ బలగాలు కూడా బందోబస్తులో పాల్గొనబోతున్నాయి. దాంతోపాటు దాదాపుగా 2000 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఓటర్ కార్డుతో పాటు ఇతర ఎపిక్ కార్డు ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినది ఏదైనా సరే కార్డు, ప్రభుత్వం నుంచి జారీ అయినటువంటి కార్డు తీసుకొని వచ్చి ఓటు వేయాలనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో ఈవీఎంలకు సంబంధించి దాదాపుగా అన్ని ఈవీఎంలు కూడా ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు చేరిపోయాయి. ఇంకొన్ని చేరాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి బస్సులే మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళందరికీ సామాగ్రి పంపిణీ లోపల ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఒకసారి ఎగ్జిట్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ నుంచి బస్సు వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పోలీసులు చెక్ చేసి బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. సో ఇట్లా బందోబస్తుగా పకడ్బందీగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాంతోపాటు దేశంలోనే మొదటిసారిగా జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికల కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. దాదాపుగా 139 డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, బస్సులో సిబ్బంది అందరూ కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పట్టుకొని తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు, దాంతోపాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఒక పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు ఉంటారు. దాంతోపాటు వాళ్ళ పోలీసులు ఉంటారు, మన చెక్ చేయడానికి ఇతర సిబ్బంది ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఉంటారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. సో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా ఈవీఎంలు అన్నీ కూడా పోలింగ్ స్టేషన్లకు చేరిపోయాయని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని మాత్రమే చేరాల్సి ఉంది. అది మరో గంట సేపట్లో చేరేటువంటి అవకాశం మనం ఇంకా చూస్తున్నాము. వస్తున్నటువంటి బస్సులు చూడొచ్చు. ఆ సామాగ్రికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకోవాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ సామాగ్రి రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. సార్, రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటలకు ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 గంటలకు గేట్ లోపల ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా టోకన్లు ఇస్తాం, వాళ్ళందరికీ ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ప్రతి ఎన్నిక కూడా హైదరాబాద్లో కేవలం 50% మాత్రమే పోలింగ్ నమోదవుతుంది, అంతకన్నా తక్కువనే అవుతుంది. ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి ఓటింగ్ శాతం నమోదవుతుందని చూడాలి. ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. సామాగ్రి మొత్తం కూడా పోలింగ్ స్టేషన్లకి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎలక్షన్ నిర్వహించేందుకు దాదాపుగా 5,000 మంది సిబ్బంది, దాంట్లో 2,000 మంది పోలీసులు, 3,000 మంది ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి పోలింగ్ అధికారులందరూ కూడా చేరుకున్నారు. అటు పోలింగ్ స్టేషన్ల వారీగా ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా